ప్రియురాలి కోసం స్నేహితుడినే మట్టుబెట్టిన హరి ఆడియో ఎన్టీవీకి చిక్కింది. నవీన్ కనిపించకుండా పోయిన తర్వాత అతని స్నేహితుడు మహిపాల్ హరికి ఫోన్ చేశాడు. కానీ తనకేమీ తెలియడంటూ బుకాయించాడు. గంజాయి తాగేందుకు వెళ్లాడంటూ చెప్పాడు హరి. హైదరాబాద్ కి వచ్చింది, నాతోటి వచ్చిండు. వెళ్ళిపోయినా మేమే వచ్చినా, నేను జీవన అనుకుంటాడు. వచ్చినాము, తీసుకుపోయినాం. మెట్లు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా బ్రాన్కి? ఏమో నైట్ పూట వెళ్ళిపోయిండు, గాంజా గాంజా అనుకుంటా పోయినాడు. వీడుంటది కదా బ్రో, వీడు పోతుంటే దానికోసం నేను దానికి పోతున్నా, పిల్లకి ఫోన్ చేసుకుంటూ లొల్లి పడ్డాడు. నేను పోతున్నా అన్నాడు. ప్రస్తుతం ఎటువంటి ఇప్పుడు తాగిండా? మానేసిండు యాక్చువల్లీ తాగాడు. నైట్ తాగిండు, బీపీ తాగిండు. కథం ఇక నేను డ్రగ్స్ కొట్టుకుంటా, ఏమైనా వేసుకుంటా, నా ఇష్టం అది అంటే. నువ్వు మీరెట్లా పంపించారా? తాగినాక డైరెక్ట్ పోతున్నాం, మెట్ట సైడ్కే పోతున్నాం. నల్గొండ నేను డ్రాప్ చేస్తానన్నా, నేను ఒమ్మన్లే బైక్ మీద నేను వచ్చి డ్రాప్ చేస్తారా అన్న. పోతుంటే డ్రగ్స్ అనేసరికి అరే నైట్ పూట తమాషా యూటర్న్ కొట్టేసి ఇంటికి పంపా, ఏం మహా అంటే ఎంత 40 కిలోమీటర్స్ వస్తాం, నీకు అవసరం రాను, నా గురించి చెప్పాల్సిన అవసరం నీకేమున్నది అది ఇది అని ఇచ్చాడు. డ్రగ్స్ గురించి అంటే చెప్పాల్సిన అవసరం ఉన్నది రా, గాపోల కోసము అది పోతే మస్తు మనస్తూనే ఉంటుంది కదా, నువ్వు గదాసం ఇవన్నీ అలవాటు తీసుకున్నాను అంటే నేను మాట్లాడినా. అదే వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తారు, స్విచ్ ఆఫ్ వస్తుంది మన నుంచి, ఇక వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అదే మెట్టులు ఎవరులేరా? వాళ్ళ ఇంట్లో నాకు ఫోన్ చేస్తారు, నీతో వచ్చిందంటే నాకు నా ఇన్స్టిట్యూట్ నేను వచ్చా చదువుకొని. ఓకే ఓకే, అది ప్రాబ్లం. ప్రస్తుతం అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు ఒకసారి కనుక్కోరా. అంటే ఎవరి దగ్గర రాలేంట, అంటే ఏడైనా దొరికిందా? మరి ఏడే ఉన్నాడు హైదరాబాద్ లో? చేస్తుండే కదా. గదే కేసు ఏమన్నా పెట్టేదా మళ్ళా? మిస్సింగ్ కేసు అన్నా పెట్టదామా మరి? ఏ వద్దన్నా ఇప్పుడు కేసు వద్దా? వద్దు. ఏ లే బ్రో, అంటే భయం అయితే వాళ్ళ ఇంట్లో ఫోన్ ఏడుస్తారు ఫోన్ చేసి, తెలుసా? నీతోటే వచ్చింది కదా హైదరాబాద్ కి? వచ్చింది, నాతోటే వచ్చిండు. ఎల్బీ నగర్ లో దొరికిపోయింది కదా. ఎల్బీ నగర్ లో దిగిపోయినా మేమే వచ్చినా, నేను జీవన అనుకుంటాడు. వచ్చినాము, తీసుకుపోయినాం. అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడు నవీన్ ని చంపేశాడు హరిహర అనే యువకుడు. అయితే ఈ కేసులో ఏం జరిగిందో తమకు తెలియదంటున్నారు హరిహర పేరెంట్స్. ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలే ఉండేవని చెబుతున్నారు. నవీన్ తల్లిదండ్రులు తమను క్షమించాలంటున్న హరిహర తండ్రి ప్రభాకర్ తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. ఒక అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని హత్య చేశాడంటూ ఆరోపణ ఎదుర్కొంటున్న హరిహరన్ ఫాదర్ మనతో ఉన్నారు. ముందుగా నవీన్ తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నా. ఇది ఎట్లా జరిగిందో మాకు కూడా తెలియదు. ఈ సంఘటన జరిగే ముందు వరకు కూడా వీళ్ళు మంచి ఫ్రెండ్స్, మిత్రులు లెక్కనే ఉన్నారు. అయితే దీంట్లో ఇప్పుడు నిహారిక రెడ్డి అనేట ఆమె ఫస్ట్ ఇతనికి నవీన్కు పరిచయం అయింది. నవీన్కు పరిచయం అయ్యి అతనితో మరి ప్రేమ వివాహం నడుస్తుంది. ఇదన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే, అంటే అప్పుడు ఈ హరిహర కృష్ణ కూడా ఉన్నాడు, కానీ ఇతనికి ఆమె మీద లేదు అసలు, ఆ డీప్ అది లేనే లేదన్నట్టు ఇతనికి హరిహర కృష్ణకు. అయితే తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత ఈ నవీన్ మరి కారణాల వలన దేని వలన ఆమె ఇతనికి దూరమై ఇతనికి లవ్ అని మెసేజ్ పెట్టింది, అంతవరకే. దానివల్ల ఏమైందంటే ఇక ఇద్దరి మధ్య ఏం మనస్పర్ధలు వచ్చినాయి. ఆ రోజు 17 తారీఖు రాత్రి కూడా మా అమ్మాయి, మా అబ్బాయి, మా నవీన్ ముగ్గురు ఒక్క బైక్ మీద పోయి మా అమ్మాయిని తీసుకుపోయి మా అమ్మాయి వాళ్ళ ఇంటికాడ, నా కూతురు వాళ్ళ ఇంటికాడ దించిన తర్వాత వీళ్ళిద్దరు ఏదో పార్టీ ఉన్నాయని పోయినట. అప్పుడు నవీన్ వాళ్ళ తండ్రి కూడా చెప్పిండు పొద్దున. అయితే వాస్తవానికి అది మాకంటే వీళ్ళు చెప్తే నేను వరంగల్ ఉంటాను కదా, ఎవరైనా కూడా ఆవేశపడి ఏం లాభం సార్. ఇది హరిహర కృష్ణ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే నవీన్ చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రం క్షమించమని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిదైనా ప్రాణమే, ఆ ప్రాణం పోయినందుకు మా కొడుకు చేసిన తప్పిదానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. ఒక యువతి కారణంగా జరిగినటువంటి ఈ హత్యకు సంబంధించిన దాంట్లో పొరపాటు ఎవరిదైనా జరిగిన తప్పైతే తప్పే కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యల మీద పోలీసులు వ్యవహరిస్తున్నారు. తీసుకుపోయి నేనే
పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరొకరు ఇలాంటి తప్పిదాలకు పాల్పడొద్దు, తల్లిదండ్రుల సూచన మేరకే చదువుకొని ఉన్నత స్థితికి ఎదగమని సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక అమ్మాయి ట్రాప్లో పడి ఇద్దరి జీవితాలను నాశనం చేసుకున్న సంఘటన గుణపాఠం కావాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ.